ఇండస్ట్రీలో 9 ఏళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో అభిమానుల ముందుకొచ్చారు. మొదటి నుంచి ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మాస్ కామెడీ మెసేజ్తో చిరంజీవి దుమ్ము దులిపారు. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల పరంగా రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మహేష్ బాబు శ్రీమంతుడు రికార్డ్స్ ని తుడిచిపెట్టేసింది. కేవలం 12 రోజుల్లోనే 85 కోట్ల షేర్ని రాబట్టి శ్రీమంతుడు రికార్డుని బద్దలు కొట్టాడు చిరంజీవి. లాంగ్ రన్ లో బాహుబలిని టచ్ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తెలుగులో ఇప్పుడు టాప్ 2 చిత్రాల్లో నెంబర్ 1గా బాహుబలి ఉండగా, రెండో స్థానంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం స్థానం సంపాదించుకుంది. ఇక చిరంజీవి లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడని, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన ఎప్పటికీ నెంబర్ 1 స్థానంలోనే ఉన్నారని మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 150 కోట్ల గ్రాస్ ని 85 కోట్లకు పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టించిన చిరు దృష్టి ఇప్పుడు బాహుబలిపై ఉంది.